కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. గత ధ్యానాంశాల్లో మనం దేవుని దత్తపుత్రులుగా ఎలాగున చేయబడినామో అనే అంశాన్ని ధ్యానం చేసాం. ఈ ఉదయకాల సమయంలో మరొక అంశాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకునే పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవా, ఈ క్షేమకరమైన ఉదయకాలం ఇచ్చినందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, నా తండ్రి, నా దేవా, ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రతి గృహంలోని మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నన్ను కూడా సిద్ధపరిచి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన సందేశం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఒక పాట పాడుతూ ఉండగా మీ నామానికి మహిమ కలిగినట్లుగా సహాయం ఇచ్చేయమని అనేక మంది బిడ్డలు వినటానికి సమయాన్ని ఇచ్చి వారి యొక్క మనసులను తెరువు చేయమని దీవెనలు యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుచుకుందామండి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రావా అనే పాట పాడుకుందాం. యెహోవా చేత ఆశీర్వదింప అడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదించ అడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవహో. దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవహు. దేవుని మాట వినక వెలుపలను నా ప్రజలు, దేవుని మాట వినక వెలుపల ఉన్న ప్రజలు తినచు త్రాగొచ్చు పాపములో నశించిరి జల ప్రళయములో. తినచు త్రాగొచ్చు పాపములో నశించిరి జల ప్రళయములో. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. పెండ్లి వ్యాందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరే కొందరు. రాజు వ్యాందుకు పెండ్లి వ్యాందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరే కొందరు.
కొందరు లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేకయొకనే త్రోసిరి వెలుపల చీకటిలో. పెండ్లి వస్త్రము లేకవకనే త్రోసిరి వెలుపల చీకటిలో. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా. మరొకసారి ప్రభునామములో మీ అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యానాంశాన్ని మనం యోబు గ్రంథము 31వ అధ్యాయము. ఈ యోబు గ్రంథం అంతటిలో కూడా 42 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 31వ అధ్యాయములో 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలను 2 భాగాలుగా 2 పార్టులుగా మనం మాట్లాడుకుందాం. ఈ దినాన మొదటి భాగాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మొట్టమొదట మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ మొదటి నుండి వ్రాయబడినటువంటి ఆ యొక్క వచనాల్లో ఏముందంటే యోబు యొక్క క్వాలిటీస్, యోబుకున్న ఆ మంచి అర్హతలు అవి ఉన్నాయి. ఆయన ఊరు పేరుంది, ఆయన పేరుంది, అది ఊజు దేశమని. ఆ దేశంలో ఉన్నటువంటి యథార్థవంతుడైన యోబును గుర్చినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. అక్కడ యథార్థవంతుడు మరియు న్యాయవంతుడు కూడా అయి ఉన్నాడు. ఈ రెండిటికంటే ప్రాముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి అంతటితోనే ఆగకుండా చెడుతనమును విసర్జించేటువంటి వ్యక్తి ఆయన. ఈ సంగతి ఎవరు చెప్తున్నారు అంటే యోబును నేను చూడలేదు, కానీ యోబును చూచుచున్న దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతని వంటి వాడు భూలోకములో ఒక్కడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఒక్క మానవుడి కొరకు దేవుడిచ్చేటువంటి సాక్ష్యం అన్నమాట అది. అతనుకున్నటువంటి ఆస్తిపాస్తులు, పిల్లలు మనం చూసినట్లయితే 3 కుమార్తెలు ఉన్నారని, 7 కుమారులు ఉన్నారని ఆ వచనాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 ఆడుగాడిదలు ఉన్నాయి, బహుమంది పనివారు ఉన్నారు. అతనికి ఆస్తి కూడా చాలా ఆస్తి ఉందట. తూర్పు దిక్కున ప్రజలందరిలో అతని వంటి గొప్పవాడు ఒక్కడును కూడా లేడు. అందరికీ తెలుసు ఈ విషయాలు. నేను ఈ దినాన మరలా ఈ భక్తుని కూర్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనందరం ఒక గొప్ప ప్రార్థన చేస్తాం. అదేంటంటే యోబు చుట్టూ కంచి వేసిన దేవా నా ఇంటి చుట్టూ కూడా కంచి వేయని అడగనోళ్ళంటూ ఉండరు. అనేకసార్లు నేను కూడా అడిగా, మనందరం అడుగుతాం ఈ విషయాన్ని. యోబుకున్నటువంటి ఆ యొక్క యథార్థత, నీతి, న్యాయాలు ఇంకా చాలా ఉన్నాయి, నిబంధనలు, వాటిని నాకు అనుగ్రహించు ప్రభువా అని ఎన్నడైనా అడిగామా అని నాలో ఒక ప్రశ్న వచ్చి నేను ఈ భక్తుని గురించి స్టడీ చేశా. ఈ యొక్క నీతి న్యాయాలు, చెడుతనాన్ని విసర్జించటం, వీటి గురించి అయితే మనం అడగం, కానీ కంచె వేయమని మాత్రం మన ఇంటి చుట్టూ, మన పిల్లల చుట్టూ, మనకున్న ఆస్తిపాస్తుల చుట్టూ, ఇంకా మన అవసరమైతే మన చుట్టాల చుట్టూ కూడా వేయించేస్తాం. మన ఆశ ఎలా ఉంటుంది? ఆశ ఉండటం మంచిదే, కానీ యోబు ఇంటి చుట్టూ ఊరికినే వేసేసాడు ఆ దేవుడు కంచె. ఈయన జీవితం ఎలా ఉంటే కంచె వేయబడింది అనేటువంటి ఆలోచన బహు తక్కువ మంది ఆలోచిస్తారు. ఏం ప్రసంగాలు విన్నాడైనా యథార్థవంతుడిగా మారటానికి, న్యాయవంతుడిగా మారటానికి, దేవుడంటే భయపడే మనస్సు, చెడుతనం అంటే అమ్మో విసర్జించాలి దీన్ని అనేటువంటి ఈ మనస్సులు, ఇవన్నీ కూడా ఆయనకి ఎక్కడి నుండి వచ్చినాయి, ఎలా సంపాదించాడు అనేటువంటి విషయాలు మాత్రం మనం అతి తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఈ క్రమంలో ఎలా ఈ కంచె, ఈ భద్రత, దేవునితో ఒక నిబంధన సహవాసాన్ని ఈయన సంపాదించాడు అనేది
మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఎవరైనా సరే యథార్థమైన మనసు ఒకటుండి దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన మనసుతో నేను ఆరాధించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంతమంది పనివారు ఉన్నా మరి మనకి ఏది కూడా అడ్డమో కాదు. ఈయన మొట్టమొదట ఏం చేసేవాడంటే ఈ 10 మంది పిల్లలు ఒకరి వంతు చొప్పున ఒకరు వారి తోబుట్టువులను పిలుచుకొని ప్రతిరోజు ఒక ఇంట్లో విందు చేస్తూ ఉండేవారట. ఆ విందు చేయుచున్న సమయంలో వీరేమైనా పాపంలో పడిపోయారేమో, వీరు ఒకవేళ దేవుని దూషించారేమో అనేటువంటి ఆలోచన వచ్చి ఒక్కొక్కరిని పిలిచేవారంట. మనం చేయగలమండి పని? మనందరం ఒక చోట కూర్చుని తింటే ఇక అదే పరలోకం తిండే, అందరం కలిస్తే అదే పరలోకం, అందరం సంతోషంగా ఉంటే అదే మహాపరలోకంగా భావిస్తాం మనం. మరి యోబు ఎందుకు అలా భావించలేకపోయాడు? నా బిడ్డలు పాపం చేస్తున్నారేమో, దేవుణ్ణి దూషిస్తున్నారేమో అనేటువంటి ఆ తపన ఆయన ఏం చేసిందంటే ఒక్కొక్కరిని పిలిచి నువ్వేమన్నా దేవుణ్ణి దూషించావా అని అడగటం మొదలుపెట్టాడు. మనం కూడా పనిచేస్తే ఎంత అద్భుతం అండి. మనం ఏం చెప్తామంటే ఒకేసారి మా పిల్లలు మా మాట వినరండి, ఒకే ముక్క చెప్తా ఉంటాం. వాళ్ళు విన్నా వినకపోయినా యోబు గారు అడుగుతూనే ఉన్నాడు. వారందరినీ పిలిచాడు, వారందరినీ పవిత్రపరుస్తూ ఉన్నాడు, వారందరి కొరకు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు, వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అరుణోదయాన్ని లేచి. నా బిడ్డలు పాపంలో నశించిపోతారేమో, వారిని పరిశుద్ధపరచయ్యా అని ఒక్కొక్కరి నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చాడు, ఒక్కొక్కరిని వివరాలు అడిగి తెలుసుకుంటూ వారి కొరకు ఒక అవగాహన కలిగి ఉన్నాడు ఆయన. ఇది మొదటి పని. తర్వాత ఏంటంటే యోబు జీవితంలో తన వ్యక్తిగత జీవితం మీద ఒక ఆలోచన పెట్టాడు. వ్యక్తిగతంగా నేను నా దేవునితో ఈ దేహంలో ఉండగానే నా దేహంతో నేను ఒక నిబంధన చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ప్రేరేపణ కలిగి 31వ అధ్యాయము 1వ వచనంలో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే కన్యకను నేను ఎలాగూ చూతును, కన్యకను చూచే విషయంలో కంటితో ఒక నిబంధన చేసుకున్నాడు ఆయన. ఒకవేళ నేను అలాగూ చూచినట్లయితే అది మోహపు చూపు అవుద్ది, నేను నా నిబంధన మీరిన వాడినవుతాను. కాబట్టి నేను నా కంటితో ఒక నిబంధన చేసుకుంటాను, నిబంధన మీరి నేను మోహపు చూపు చూడలేను. ఒకవేళ నేను అలా చూస్తే పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. తనకున్న అవగాహన, కంటితో చేసుకున్న నిబంధన అన్నమాట అది. ఒకవేళ దేవుని దృష్టికి నేను వేషధారినైతే నా దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? నేను అలా చేయకూడదని నాకు దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ ఆజ్ఞలు ఒక్కొక్కటి ఆయన నెమర వేసుకుంటూ వచ్చాడు కాబట్టి అంత యథార్థత ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు అంటే అంత భయం కలిగి ఉండటానికి కూడా కారణం అదే. ఒకవేళ నేను కన్యకను నేను మోహపు చూపు చూస్తే నా దేవుని నిబంధన ఆజ్ఞ నేను మీరి వేషధారినవుతాను కదా. తను తాను ఎలా పరిశీలన చేసుకున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ నేను అలా చేసినట్లయితే ఉన్నత స్థలముల్లో ఉన్న నా దేవుని స్వాస్థ్యం ఏమగును? అయ్యో నేనేమైపోతానో, ఆయన ఆజ్ఞ మీరితే నేనేమైపోతానో, ఒకవేళ ఏమవుతాను అనే దానికి కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. దుర్మార్గులకు విపత్తు సంభవించినట్టు నాకు కూడా విపత్తులే వస్తాయి, పాపము చేయవారికి దురవస్థయే ప్రాప్తిస్తుంది. ఒకవేళ నేను కూడా ఆ ఆజ్ఞ మీరితే దురవస్థయే నాకు కూడా వస్తుంది అని ఆయన ఒక ఆలోచన
ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క మరి నిబంధనలు మనం చూసినట్లయితే మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి అన్నమాట. పాపం చేయవారికి ఏదో ఒక దినాన దురవస్థయే, వచ్చే ప్రతిఫలాలు ఏముంటాయి అంటే విపత్తులు సంభవించటం మాత్రమే, ఇంకేమీ ఉండవు. అలా ఆలోచన చేసుకున్నాడు ఆయనకు అర్థమైంది అలాగన. కాబట్టి నా దేవుడు నా ప్రవర్తన ఎరుగును కదా, దేవుడు నా అడుగు జాడలన్నింటినీ కూడా లెక్కించును కదా. కాబట్టి 5 వచనాలు మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడే మాటల్లో మీకు కనపడితే 1 నుండి 5 వచనాలు మాత్రమే. ఒకవేళ దురాశ చేత నా కంటితో నేను ఒక నిబంధన చేసుకొనకపోయినట్లయితే విపరీతమైనటువంటి దురాశలు ఎలాగున కలుగుతాయి అంటే గొప్ప అలంకరణల వలన మోహపు చూపులు కలుగుతాయి. కాబట్టి విపరీతమైనటువంటి అలంకరణలు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. చూచుటకు, అలాంటి చూపు చూచుటకు దారి తీయకుండా నేను కంటితో ఒక నిబంధన చేసుకున్నాను అంటున్నాడు ఆయన. మరి కన్నొక్కటే నిబంధన సరిపోతుందా అని మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే 31:5 నుండి 7 వరకు ఆలోచన చేస్తే నాలుకతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు ఆయన. ఏమి తిన్నానా? కానీ కాదండి, నేను అబద్ధమాడటానికి నా నాలుకతోనే నిబంధన చేసుకున్నాను, నేను అబద్ధమాడలేను. మోసం చేయటానికి నా నాలుకను నేను త్వరపడనివ్వను. ఒకవేళ అలాగునుంటే ఆయనకి ఏమర్థమైందంటే నేను యథార్థవంతుడనై ఉన్నానని నా దేవుడు నన్ను తెలుసుకుంటాడు. నా నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటాను, త్వరపడకుండా ఉంచుకుంటాను, నిబంధన చేసుకుంటాను. కాబట్టి నేను అలాగున ఉన్నట్లయితే నా దేవుడి దృష్టిలో నేను యథార్థవంతుడనై ఉంటానని ఆయనకి తెలుసు. యథార్థవంతుడిగా ఉంటే వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఆయన న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఆయన దగ్గర దొంగ త్రాసులు ఉండవు, అబద్ధపు త్రాసులు ఉండవు, న్యాయమైన త్రాసు ఉంటుంది ఆయన దగ్గర. అందులో ఆయన నన్ను తూస్తాడు. కాబట్టి నేను న్యాయాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి ఒక అవగాహన కలిగి ఉన్న వ్యక్తి యోబు గారు. అంత మాత్రమే కాదు, కన్ను కాదు, నాలుక కాదు, కాలుతో కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. ఇవన్నీ యోబు గారికి ఉండేవి, మనకు కూడా ఉండేవి. కానీ యోబు గారికి వేసిన కంచి మాత్రం వేయాలి, కానీ మన కన్నులు దేవునికి ఇవ్వం, మన నాలుకను దేవునికి ఇవ్వం, మన కాళ్ళను కూడా దేవునికి ఇవ్వం. మనం ఇష్టపడం. కాళ్ళను గురించి ఎలాంటి నిబంధన చేసాడో ఆయన మనం చూద్దాం. నేను నా త్రోవను విడువను, నా మనస్సు నా కన్నులను అనుసరింపకూడదని చెప్పితే ఒకవేళ నా చేతులకు ఏదైనా మాలిన్యం తగులుద్దేమో. నా చేతులకు మాలిన్యం తగలకూడదు. ఒకవేళ తగిలితే వచ్చే ప్రతిఫలం ఏంటంటే నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది ఎవరో ఒకరు పెరికి వేస్తారు అని అర్థమైంది ఆయనకి. కాబట్టి మాలిన్యం చేతులకు తగలకుండా చేతులతో ఒక నిబంధన, అలాగనే మరి కాళ్ళకు తగలకుండా ఆ యొక్క త్రోవలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాగ లేకపోతే వచ్చే ప్రతిఫలం కూడా ఆయన ఊహించి అవగాహన చేసుకుని ఉన్నాడు. కాబట్టి 7 నుండి 9వ వచనం దగ్గరకు వద్దాం. వచ్చేసాము ఆల్రెడీ. 9 నుండి 12 వచనాలు మనం చూద్దాం. యోబు తన హృదయంలో పరస్త్రీని మోహించను అని చెప్పుతూ నిబంధన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను అలా చేస్తే నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉండును, నేను పొంచి ఉండను, నేను పరస్త్రీని మోహించను, నా పొరుగువారి ద్వారమును కూడా నేను పొంచి ఉండను. నా ద్వారము, నా ఇల్లు, నా మార్గము తప్ప వేరొక మార్గమును నేను అనుసరించను. ఒకవేళ అలాగున చేస్తే వచ్చే ప్రతిఫలం కూడా ఆయన గ్రహించాడు. నా భార్య వేరొకని తిరగలి విసరునుగాక. ఎంత గొప్ప సంగతి అండి ఇది.
గజిబిజిగా బ్రతికేసేటువంటి వ్యక్తి కాదు ఈయన. గందరగోళంగా బ్రతికే వ్యక్తి అంతకన్నా కాదు. ఆలోచన లేకుండా బ్రతికే వ్యక్తి కాదు. తనకు ఒక భార్య ఉంది, తన హృదయంతో నిబంధన చేసుకున్నాడు. నా పొరుగు వాని ద్వారాన్ని నేను ఆశించను, నేను పరస్త్రీని చూడను. ఒకవేళ నేను అలాగున చూసినట్లయితే నా భార్య వేరొకని తిరగలి విసరును, ఇతరులు ఆమెను కూడుదురు కాక. ఎవరు చెప్తారండి ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి పదాలు? ఆయన అవగాహన ఎంతో గొప్పది. అందుకే ఆయన అనుభవపూర్వకంగా ఇలాంటి విషయాలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోబుకున్న అవగాహనలో ఈ కార్యక్రమాలు దుష్కార్యాలని అర్థమైనాయి. ఈ దుష్కార్యాలు ఎక్కడి నుండి నేర్చుకున్నాడు అంటే కేవలం దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించి ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఆయన శాసనాలను ధ్యానం చేయటం ద్వారా, ఆయన వాక్యమును గ్రహించి నిబంధన చేసుకునడం ద్వారా ఇలాంటి అవయవాలన్నిటితో కూడా ఒక నిబంధన చేస్తూ వచ్చినట్టుగా ఆఖరికి తన భార్యతో కూడా ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఇలాగన నేను చేసినట్లయితే నా భార్య వేరొకరిని తిరగలి విసురుద్ది, అది దుష్కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్షింపదగిన నేరము, అది నాశన కూపము వరకు దహించు అగ్ని హోత్రము, అది నా ఆదాయం అంతటిని నిర్మూలము చేయును. చూడండి ఎంత చక్కని మాటలు. ఆదాయం ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో, నీ భార్య విషయంలో, నీ వ్యక్తిగత జీవిత విషయంలో, నీ దేహం విషయంలో, నీ అవయవాల విషయంలో ఒక నిబంధన ఎంతో అవసరము. నిబంధన లేకుండా గజిబిజిగా బ్రతికేద్దాము అనుకుంటే చూడండి, మన ఆరోగ్యం క్షీణిస్తుంది, మన ఆదాయాలు క్షీణిస్తాయి, మనము న్యాయాధిపతుల చేత శిక్ష పొందుతాం. అది మనల్ని నాశన కోపానికి నడిపించేటువంటి పరిస్థితి అవుతుంది. అందుకే యోబు నిబంధన చాలా స్థిరమైనటువంటి నిబంధన. 13వ వచనం దగ్గర నుండి